అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఇలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, నీ బంగారు పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాం తండ్రి. గత వారం అంతా కాపాడు ప్రభా. మరొక ప్రభుదినంలో పునరుత్థాన దినములో మరి ప్రభా సంఘానంతటిని నీ పాద సన్నిధిలో ప్రవేశపెట్టి మరి ప్రభా దయగల తండ్రి, నిన్ను దయగల ప్రభా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించదనిత మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల ప్రభా కృపల రాజా నీకు వందనాలు స్తోత్రాలు. సర్వాధికారివి, సర్వలోకనాథుడువు, సర్వసృష్టికి ఆది సంభూతుడువు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడువు, అల్పా ఓమేగా నేను చెప్పిన నా బంగారు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, మనసుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడని నీ వాక్యం చదివిస్తుంది తండ్రి. ఎలాంటి వారం తండ్రి, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మా జీవితాలను, గడ్డి పువ్వు లాంటి మా జీవితాలను, పురుగు లాంటి మా జీవితాలను, మలిని వస్త్రములతో నిండిన మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ భూలోకం మీద ఈ ప్రభు దినం వరకు దయగల ప్రభా నీ పాద సన్నిధిలో సజీవులు గొంచి సజీవుడైన మరి యొక్క పర్యాయం తండ్రి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాపములు బట్టి మాకు ప్రతీకారం చేయక, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలమీక, నీ కృపచేత మమ్మల్ని రక్షించుకుంటూ వచ్చినారు తండ్రి. అందరిని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా తండ్రి ఆశ్రయించడం బలపరచండి. రావాల్సిన బిడ్డలు కూడా తండ్రి త్వరపెట్టి సమయానికి తీసుకురండి. ఎవరును మరి ప్రభా దినముల చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ దయగల తండ్రి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి మెలకువగలిగి నీ సన్నిధికి వచ్చి నీ సజీవ లేఖనాలని నిన్న ఆత్మతో సత్యముతో ఆరాధించే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తారమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి నిన్నపరుచున్న నన్ను కూడా తండ్రి నీ సులుచాటును మరుగుపరుచుకొని దయగల ప్రభా నా ద్వారా తండ్రి నీ ప్రిబిళ్ళతో మాట్లాడి కృషి చూపించి మహిం పొందమని మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము మనం ఇంతవరకు చదువుకుంటూ వచ్చినాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం మనము చదువుకుంటూ వచ్చినాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు. దేవాది దేవుడు మానవుని ఆయనను మహింపరచడానికి కలుగజేస్తున్నాడు. ఆయనను మహింపరచడానికి, ఆయనను గణపరచడానికి దేవాది దేవుడు మానవుని కలుగజేస్తున్నాడు. అందుకే స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. ఇది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది, దేవుని యొక్క ప్రధాన ఉద్దేశమై ఉంటున్నది. మానవుని దేవుడు ఎందుకు కలుగజేస్తున్నాడంటే మానవుని ద్వారా దేవుడు మహిమ పొందుకుంటూ రావాలా, మానవుని ద్వారా దేవుడు ఘనత పొందుకుంటూ రావాలా. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. ఆయనను మనం మహింపరిచేదానికి ఉదయకాల సమయంలో సిద్ధపాటు కలిగిన జీతం కలిగి ఆయన సన్నిధికి వచ్చినాం. ఆయన సన్నిధికి మనము వచ్చినాం కాబట్టి ఆయనను మనము మహింపరచాల, ఆయనను ఆయనను గణపరచాల. అందుకే దేవాది దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 43వ అధ్యాయం యెషయా 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా 43 దేవుడు మానవుని ఎందుకు కలుగజేసినాడు, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది అనే సందేశాన్ని మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడని నేనే. ఎందుకు దేవుడు మానవుని పుట్టించినాడు, ఎందుకు దేవుడు మానవుని కలగజేస్తూ వచ్చినాడంటే ఆయనను మనం మహింపరచాలి. ఆయనను మహింపరిచేదానికి
ఆయనను గణపరిచేదానికి, ఆ దేవాది దేవుని కొనియాడేదానికి, ఆ దేవాది దేవుని పూజించేదానికి, ఆ దేవాది దేవుని స్తుతించేదానికి దేవాది దేవుడు తన సంకల్పం చొప్పున మానవుని కలగజేస్తూ వచ్చినాడు. తన దేవుని యొక్క మానవుని ఎడల దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆయన్ను మనము మహింపరచాల. ఆ దేవుని మనము మహింపరచాల, ఆయన మనం గణపరచాల. కాబట్టి ఆయన ప్రధాన ఉద్దేశం మానవుడు నన్ను గణపరచాలని మానవుని దేవుడు కలగజేస్తూ వచ్చినాడు. మానవుని ఈ భూలోకం మీద దేవుడు పుట్టిస్తూ వచ్చినాడు. కాబట్టి అందుకే ఇక్కడ చూడండి, ఎందుకు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడనుగాక. దేవుని యొక్క సంకల్పం ఏమైనట్టంటే మానవుడు ప్రాణముతోనూ ఆత్మతోనూ శరీరముతోనూ దేవుని మహింపరచాల. దేవుడిచ్చినటువంటి ఈ ప్రాణముతో, ఈ ఆత్మతో, ఈ శరీరముతో దేవుని మనం మహింపరచాల. అది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశమైనది. కాబట్టి మనము ప్రాణముతోనూ ఆత్మతోనూ శరీరముతోనూ దేవుని మనం గణపరచాల. గణపరచడం మాత్రమే కాదు, మనం పరిశుద్ధపరచుకోవాలా. మనము పరిశుద్ధపరచుకొని దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించి ఆయన్ను మనము మహింపరిచే వారంగా ఉండాలని ఆయన సంకల్పమై ఉన్నది. అందుకే మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఇలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహింపరచుడి. దేవుడు నిన్ను నన్ను ఇలువబెట్టి కొన్నాడు. ఆయన ఇలువబెట్టి కొన్నాడు. ఈ దేహముతో, దేవుడిచ్చినటువంటి ఈ దేహముతో, ఈ ఆత్మతో, ఈ శరీరముతో, ఈ ప్రాణముతో దేవుని మనము మహింపరచాల, దేవుని మనము గణపరచాల, దేవుని మనము స్తుతించాల. ఇది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశమైనది, దేవాది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశమైనది. కాబట్టి ఇలువబెట్టి కొనబడిన ఇలువబెట్టి దేవుడు మనం కొనబడక ముందు మనము ఏమై ఉన్నాము, మనము ఎలాంటి వారము, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, వీటిని గురించి ఒక 4 వచనాలు మీకు చెప్పి నేను ముగిస్తా. దేవుడు మనకు కలుగజేయక ముందు మనం ఎవరము, మనం ఏమై ఉన్నాము అని ఒక 4 వచనాలు మాత్రమే మీకు చెప్పి నేను ముగిస్తా. అందరూ కూడా ఆరాధించాలా. ఎవరు కూడా తప్పిపోకుండా రక్షింపబడిన ప్రతి బిడ్డ చక్కగా నోరు తెరిచి దేవుని ఆరాధిస్తే నీ హృదయంలో సంతోషం కలుగుతుంది, నీ కుటుంబంలో ఆనందం కలుగుతుంది, నీ కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు కలగజేస్తాడు. మౌనంగా ఎవరు కూడా ఉండకూడదు. అందుకే దేవుడు నిన్ను రక్షించుకుంటూ వచ్చినాడు, ఇలువ పెట్టి తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కుంటూ వచ్చినాడు. కాబట్టి మౌనంగా ఎవరు కూడా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ రక్షింపబడాల. అందుకే 20 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని
ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. సాల్ నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, నా జీవితంలో నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. పాపమునకు అమ్మబడిన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి విలువ పెట్టి నన్ను కొన్నాడు. విలువ పెట్టి నన్ను కొన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు లోకంలో ఎన్నో చెడు క్రియలు, చెడు తలంపులు, దేవుని బిడ్డలను ఎంతగానో వేధిస్తూ వచ్చినాడు, బాధిస్తూ వచ్చినాడు. ఎన్నో శ్రమలు పెడుతూ వచ్చినాడు, హింసిస్తూ వచ్చినాడు. అందుకే పాపమునకు అమ్మబడుతూ వచ్చినాడు. పాపమునకు అమ్మబడుతూ వచ్చినాడు. పాపమునకు అమ్మబడిన నన్ను, ఇక్కడ పాపమునకు అమ్మబడినాడు ఆయన. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పాపమునకు అమ్మబడి శరీర సంబంధంగా ఉన్నప్పుడు ఈ క్రియలన్నీ చేస్తూ వచ్చినాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధపరుచుకొని ఉన్నప్పుడు దేవుడు ఆయన్ను విలువ పెట్టి కొంటూ వచ్చినాడు. విలువ పెట్టి కొంటూ వచ్చినాడు. అందుకే మనం చదువుకుంటూ వచ్చినాం, విలువ పెట్టి కొనబడిన గారుగా మీ దేహంతో దేవుని మహింపరచుడి. మనం కూడా మన జీవితంలో మనం పాపానికి అప్పగింపబడుతూ వచ్చినాం. పాపానికి అప్పగింపబడుతున్న మనము, పాపానికి అమ్మబడుతూ వచ్చిన మనమలను దేవాది దేవుడు ఏ విధంగా కొన్నాడో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నువ్వు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాన యాజకులు గాన చేస్తూ గనక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. కొత్త పాట. దేవాది దేవుడు వధింపబడి నీ కొరకు నా కొరకు వధింపబడుతూ వచ్చినాడు. తన రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి జనములో ప్రతి ప్రజలో దేవుని కొరకు మనుషులను కొంటూ వచ్చినాడు. నువ్వు నేను కూడా ఆయా ప్రాంతాలలో ఉంటూ వచ్చిన వారం, ఆయా వంశములలో ఉంటూ వచ్చిన వారం, ఆయా జాతులు ఆయా జనాంగంలో ఉంటూ వచ్చిన వారం. అయితే దేవుడు నీ కొరకు నా కొరకు వధింపబడి తన రక్తం ఇచ్చి పాపమునకు అమ్మబడిన నిన్ను నన్ను ఆయన విలువ పెట్టి కొంటూ వచ్చినాడు. కాబట్టి దేవాది దేవుని, ప్రభువా నన్ను కూడా ఒక ప్రాంతము నుండి, ఒక వంశములో నుండి, ఒక జనాంగంలో నుండి, ఒక జాతిలో నుండి నన్ను కూడా ఏర్పరచుకొని విలువ పెట్టి నన్ను కొనుక్కుంటూ వచ్చినావయ్యా అని ఉదయకాల సమయంలో మనము ఆయన్ను ఆరాధించాల. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం 3వ వచనం చదవండి. మూడవ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాపురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాపురుషుడు వీడు లోకాధికారిగా ఉన్నాడు. లోకమంతా నాకు అప్పగింపబడిందని లోకార్ష వార్తలో చెప్తూ వచ్చినాడు. వీడు మానవుని పాపమునకు ప్రేరేపిస్తూ వచ్చినాడు. నాశనానికి ప్రేరేపిస్తూ వచ్చినాడు. మానవుడు వాని వలలో చిక్కుంటూ వచ్చినాడు. నాశన పాత్రుడికి పాపురుషుడు వాడు ఎంతగానో నిన్ను నన్ను ప్రేరేపించి పాపమునకు మనల్ని
అమ్ముకునేవారుగా చేస్తూ వచ్చినాడు. పాపంలో ఉండుటకు వాడు మనల్ని కొంటూ వచ్చినాడు. ఈ పాపం నుండి దేవుడు మనకు విడుదల ఎలా కలిగజేస్తున్నాడని మనం ఇంతవరకు చదువుకుంటూ వచ్చినాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. రోమా 6:17. చాలు. మీరు పాపమునకు దాసులైంటిరి. ఒకప్పుడు నువ్వు నేను పాపమునకు దాసులమైంటి ఉన్నాం. మన శరీరాన్ని పాపానికి అప్పగించబడుతూ వచ్చినది. పాపానికి అప్పగిస్తూ వచ్చినాం. మీరు పాపమునకు దాసులయ్యింటిరి. ఇంకా 20వ వచనం, మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారైంటిరి. నీతి విషయమై ఈ లోకంలో నిర్బంధం లేని వారమై అనేకమైనటువంటి పాపక్రియలు. నిర్బంధం లేదు మనకు. ఆ పని చేయాలా, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అనే ఒక నిర్బంధన, ఒక నియమము లేదు. కాబట్టి మనము అనేకమైనటువంటి పాపక్రియలు, అనేకమైనటువంటి దుష్టక్రియలు చేస్తూ వచ్చినాం. అంత మాత్రమే కాదు. ఇక్కడ చూడండి 19వ వచనము, నేను చదువుతా వినండి. మధ్యలో ఉంది 19వ వచనం. మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో, మన శరీరాన్ని, మన అవయవాలని సాతానుకు దాసులుగా అప్పగిస్తూ వచ్చినాం. దాసులుగా అప్పగిస్తూ వచ్చినాం. మన శరీరాన్ని, మన అవయవాలను అన్నిటిని కూడా సాతానుకు వానికి అప్పగిస్తూ వచ్చినాం. వాడు మనల్ని పాపానికి ప్రేరేపించి వాడు లోకములో మనల్ని లోక సంబంధులుగా వాడు చేస్తూ వచ్చినాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక దేవుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరగరా. అమూల్యమైన రక్తం విలువ లేనటువంటిది. దీనికి విలువ కట్టలేం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమున నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా. ఎలాగ దేవుడు పాపం నుండి నన్ను విమోచిస్తూ వచ్చినాడు, ఎలాగ దేవుడు పాపం నుండి నీకు నాకు విడుదల కలుగజేస్తూ వచ్చినాడంటే, పూర్వకాలంలో పల్లెల్లో పశువులు ఉండేటివి. పల్లెల్లో పశువులు, గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా ఉండేటివి. ఈ గేదె సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు ఒక తలుగు తీసుకొని దాన్ని కట్టేస్తాం. అయితే అది ఏ విధంగానైనా ఆ తెలుగు తెంచుకొని, లేదా ఏ విధంగానైనా అది పొరపాటున వెళ్ళిపోయి రాత్రులు కానీ పగులు కానీ ఒక పొలమంతా మేస్తుంది. ఎప్పుడైతే ఆ పొలము మేస్తుందో ఆ పొలం యొక్క రైతు దాన్ని చూసినప్పుడు దాన్ని తీసుకొని పోయి ఒకసాట తోల్తాడు. దానే బందల దొడ్డి అంటారు. మీకు తెలిసినా తెలదో. నేను కూడా ఆవల, మాకు దండిగానే ఒక మంది ఉన్నాయి ఆవలు, నేను కూడా మేపిన. బందల దొడ్డిలో తోల్తాడు ఆ రైతు. అయితే ఈ పశువుగల యజమాని పోయి దానే స్వయంగా తోలుకొని వచ్చేదానికి అధికారం ఉండదు. అయితే ఈ పశువుగల అతను ఆ రైతు దగ్గరికి పోవాలా. అతని పొలం ఎంత నష్టపరిచింది, ఎంత తినింది, ఎంత నష్టపరిచింది అని ఆ రైతుని అడగాల. ఆ రైతు ఆ పంట యొక్క నష్టాన్ని చెప్తాడు. అప్పుడు ఆ ఊరు పెద్ద మనుషులందరినీ పిలిచి అక్కడికి వచ్చి ఆ పొలం చూసి దాని యొక్క నష్టపరిహారము ఇంత అయింది చెల్లించమంటారు.
అప్పుడు ఈ పశువు యొక్క యజమాని ఆ రైతుకు దాని యొక్క ఇలువ కట్టి, ఆ యొక్క పొలం యొక్క ఇలువ కట్టి ఆ పశువును తీసుకొని వస్తాడు. ఆ పశువును తోలుకొని తన ఇంటికి వస్తాడు. ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు నేను కూడా పాపానికి నాశనపుత్రుడగు పాప పురుషునికి వాడు మనల్ని ప్రేరేపించి వాని యొక్క పొలములో, వాని యొక్క దొడ్డిలో మనల్ని బంధించినప్పుడు దేవాది దేవుడు అమూల్యమైన రక్తం పెట్టి, విలువలేనటువంటి రక్తం, దీనికి వెల కట్టలేం, అందుకే అమూల్యమైన రక్తం పెట్టి నిన్ను నన్ను ఆయన కొంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన, అయా ప్రభువా, సాతాను బంధకాలలో బంధింపబడిన నన్ను, సాతానికి అమ్మబడిన నన్ను, సాతాను పొలంలో ఉన్నటువంటి నన్ను నువ్వు నన్ను విలువ పెట్టి కొని రక్షిస్తూ వచ్చినావయ్యా అని ఆయన మనం ఆరాధించాలి. ఇది మొదటిది. రెండోది రెండో రాజుల గ్రంథం మనం ఏమిటికి అమ్మబడినాం? ఇంతవరకు చెప్పుకున్నాం, పాపానికి అమ్మబడుతూ వచ్చినాం. రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ అధ్యాయం 17వ వచనం. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి చెకునమును చిల్లంగితనమును వాడక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయన కోపం పుట్టించిరి. చెడుతనమునకు అమ్ముకుంటూ వచ్చినాం. యెహోవా దృష్టికి కోపం పుట్టిస్తూ వచ్చినాం. మన జీవితంలో, మన గత జీవితంలో మనం చెడుతనానికి అమ్మడబోతూ వచ్చినాం, తమ్మును తాము అమ్ముకుంటూ వచ్చినాం. కాబట్టి మనము ఈ చెడుతనం నుండి దేవుడు మనకు ఎలాగూ విడుదల కలిగించినాడు, ఎలా మనల్ని కొన్నాడు అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, చెకునమును చిల్లంగితనమును ఈ చేసి మనం చెడుతనానికి మనల్ని మనం అమ్ముకుంటూ వచ్చినాం. అందుకే ఆదికాండం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదే. చాలు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైనది. ఎంత గొప్పదో, ఎంత గొప్ప చెడుతనం చేసినాడు మానవుడు, ఎంత గొప్ప చెడుతనం చేసినాడు మానవుడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైనది. కాబట్టి మానవుడు చెడుతనానికి అమ్ముకుంటూ వచ్చినాడు. నువ్వు నేను అమ్మబడుతూ వచ్చినాం చెడుతనానికి. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం దేవుడు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త, దేవాది దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు 12వ అధ్యాయం 39వ వచనం, 12:39, మత్తయి 12:39. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. దేవాది దేవుడు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, నీ ద్వారా మేము ఒక సూచక్రియ చూడగోరుచున్నామన్నప్పుడు వ్యభిచారులైన చెడ్డతరం వారు ఎవరంట? మనం కూడా ఒకప్పుడు మన జీవితంలో, మన పితరులే కాదు, చెప్పే నేను వినే మీరు కూడా వ్యభిచారులైన చెడ్డతరంలో ఉన్నాం. అయితే దేవుడు ఇలువ పెట్టి నిన్ను నన్ను కొనుక్కుంటూ వచ్చినాడు. నిన్ను నన్ను కొనుక్కుంటూ వచ్చినాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం మనలో ఎలాంటి చెడ్డ క్రియలు ఉన్నాయో చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనసుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనసుని అపవిత్రపరచును. ఏమి ఈ చెడ్డవన్నీ? పైన రాయబడినాయి 13 చెడ్డవి రాయబడినాయి. దురాలోచనలు, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారము, ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. చెడుతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా మానవుని
హృదయంలో ఉండి మానవుడు చెడ్డవాడుగా చెడ్డ చెడుతనానికి మానవుడు అమ్మబడుతూ వచ్చినాడు. అందుకే మనం చదువుకుంటూ వచ్చిన నాచన పాత్రుడు పాపురుషుడు ప్రేరేపించి ఈ చెడ్డ క్రియలన్నీ మన ద్వారా వాడు జరిగిస్తూ వచ్చినాడు. ఈ చెడు క్రియలన్నీ మన ద్వారా వాడు జరిపిస్తూ వచ్చినాడు. ఈ చెడ్డవన్నీ బయలుదేరి మానవుని అపవిత్రపరుస్తూ వచ్చినాయి. కాబట్టి ఉదయకాల శ్రమలో నేను దేవాది దేవుని ప్రభువా, నా చెడుతనానికి అమ్మబడిన నన్ను నీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను బాగు చేసినావయ్యా. కింద చూడండి ఎలా బాగు చేస్తున్నాడు దేవుడు. 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగా చేస్తున్నాడు. ఆ సమస్తంలో నువ్వు నేను కూడా ఉన్నాం. సమస్తమును బాగు చేస్తున్నాడు. ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడు. ఈ చెడు క్రియలన్నింటిని కూడా మన నుండి తొలగించి ఇలువ పెట్టి నిన్ను నన్ను బాగు చేస్తూ వచ్చినాడు. ఆయన నన్ను బాగు చేస్తూ వచ్చినాడు, పవిత్రపరుస్తూ వచ్చినాడు దేవాది దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన ఆరాధించాలి. ఇది రెండోది. పాపానికి అమ్మబడుతూ వచ్చినాం, చెడుతనానికి అమ్మబడుతూ వచ్చినాం. మూడోది చూడండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 20వ వచనం గబగబ చదవాల. మొదటి రాజులు 21:20. అంతటా అహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలగ్గా ఏలియా ఇట్లనను, యెహోవా దృష్టి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నువ్వు చిక్కితివి. ఇప్పుడు మనము యెహోవా దృష్టికి కీడు చేసినాం. కీడు చేసి మనమే అమ్ముకుంటూ వచ్చినాం. మనమే అమ్ముకుంటూ వచ్చినాం. ఇక్కడ చూడండి 25వ వచనం. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. యెజబేలు తన భర్త అయినటువంటి అహాబును ప్రేరేపిస్తూ వచ్చింది పాపానికి, కీడుకు. ఇక్కడంతా ఈ అధ్యాయం అంతా చదువుకుంటే మనకు తెలుస్తుంది ఎలా ఒక మనిషికి కీడు తలంపు పెట్టినాడో అహాబు యొక్క భార్య. కీడుకు మనము అమ్మబడుతూ వచ్చినాం. ఒకప్పుడు కీడుకు మనము అమ్ముకుంటూ వచ్చినాం. ఈ అధ్యాయంలోనే 20వ వచనం. మళ్ళా అంతటా అహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితే ఆయన పలగ్గా ఏలియా ఇట్లనను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకొని ఉన్నావు. యెహోవా దృష్టి కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకొని ఉన్నావు. కీడు చేయుటకు మనము అమ్ముకుంటూ వచ్చినాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. 13:23. కూసు దేశస్థుడును తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినట్లా కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడదును. కీడు చేయుటకు మనము అలవాటు పడుతూ వచ్చినాం. గత జీవితంలో మనము కీడు చేయుటకు అలవాటు పడుతూ వచ్చినాం. ఈ అహాబు సాతాను యొక్క ప్రేరేపణ చేత విగ్రహారాధికుడు అవుతూ వచ్చినాడు. ఎప్పుడైతే విగ్రహారాధికుడు అవుతూ వచ్చినాడో దేశంలో క్షేమం కలుగుతూ వచ్చింది. దేశంలో కరువు వచ్చింది, కరువు సంభవించింది. దేశంలో వర్షము పల్లా. దేశం ఎంతగానో నష్టపోతూ వచ్చింది. అహాబు వలన. మనం కూడా ఒకప్పుడు మన జీవితంలో కీడుకు అలవాటు పడిన వారం, కీడుకు అమ్మబడిన వారం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము, ప్రభువా, నేను కూడా ఒకప్పుడు
కీడుకు అమ్ముకొనబడిన వాడను, కీడుకు అలవాటు పడిన వాడను. అయితే మీ ప్రశస్తమైనటువంటి రక్తంతో నన్ను కడిగి నా కీడు నుండి నన్ను తొలగించి, ప్రభువా, నేను ఇతరులకు మేలుకరమైనటువంటి ప్రార్థనా జీవితం ప్రార్థన చేయుటకు మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినారు. అందును బట్టి నీకు వందనాలని దేవునికి వందనాలు చెల్లించాలా. దేవునికి వందనాలు మనము చెల్లించే వారంగా ఉండాలి. ఇది మూడోది. మొదటిది ఏమిది చెప్పండమ్మా? పాపానికి అమ్మబడుతూ వచ్చినాం. రెండోది చెడుతనానికి అమ్మబడుతూ వచ్చినాం. మూడోది కీడుకు మనం అమ్మబడుతూ వచ్చినాం. నాలుగోది యెషయా గ్రంథం 50వ అధ్యాయం యెషయా గ్రంథం 50వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా ఎలాగ చలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మివేసి మీ దోషములను బట్టి మీరు అమ్మబడుతురి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడెను, మీ దోషములను బట్టి మీరు అమ్మబడుతురి. అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమ్మివేసి. అప్పుల వారిలో నేను అనుకో ఉండొచ్చు, నాకు అప్పులు లేవు, నేను అప్పుల బాధలో లేను అని. ప్రతి ఒక్కరికి కూడా అప్పు ఉండాలి. ఈ లోకరీతిగా అప్పు కాదు, పరలోకరీతిగా ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి మీ దోషములను బట్టి మీరు అమ్మబడుతురి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో చిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసును. మన యొక్క అపరాధములు అన్నటువంటి అప్పులు, మన దోషంలో మనకు అప్పులు, ఈ అప్పుల నుండి దేవుడు మనల్ని తొలగించడానికి దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని, ఆ పాపం అనే పత్రాన్ని, ఆ దోషం అనే పత్రాన్ని, ఆ అపరాధం అనే పత్రాన్ని మేకులతో చిలువలో కొట్టేస్తున్నాడు. మేకులతో చిలువ కొట్టుతూ వచ్చినాడు, చిలువకు కొట్టేస్తూ వచ్చినాడు. మన పాపపత్రాన్ని ఆ శిలువమానలో, ఆ కలవరి శిలువమాన మీద ఆయన ప్రశస్తమైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో, నిష్కలంకమైన నిర్దోషమైన రక్తంతో కడిగి దాన్ని పవిత్రపరుస్తూ వచ్చినాడు. మనకు అడ్డము లేకుండా దానిని చేస్తూ వచ్చినాడు. దాని మీద చేయవ్రాతను తుడిచివేస్తూ వచ్చినాడు. ఒకవేళ సాతాను మనల్ని ప్రేరేపించి వాడు మనల్ని ఇంకా మళ్ళా పాపంలోకి తీసుకువేస్తాడేమోనని దాని మీద చేయవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటి క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేస్తూ వచ్చినాడు. ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితం నీకు నాకు దేవుడు దయచేస్తూ వచ్చినాడు. కాబట్టి మన పాప రుణం, అపరాధమనే రుణము, దోషమనే రుణానికి మనం అమ్మబడుతూ వచ్చినాం, దోషానికి మనం అమ్మబడుతూ వచ్చినాం. కాబట్టి ఈ 4 కూడా మనము మొదటి పాపమునకు అమ్మబడుతూ వచ్చినాం, చెడుతనానికి అమ్మబడుతూ వచ్చినాం, కీడుకు అమ్మబడుతూ వచ్చినాం, దోషమునకు అపరాధమునకు మనము అమ్మబడుతూ వచ్చినాం. అమ్మబడుతూ వస్తున్న మనములను దేవుడు ఎటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడంటే, ఇలాంటి క్రియలు కలిగిన మనమలను దేవుడు ఎలాగ ఏర్పరచుకుంటూ వచ్చినాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాల్లో ఏ శరీరియు చూడండి, చదవండి. 1
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఏ చర్యయో దేవుని ఎదుట అచ్చయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. నిన్ను నన్ను ఎరితనములో ఉన్నటువంటి మనమలను, ఈ చెడు క్రియలన్నింటినీ కలిగినటువంటి నిన్ను నన్ను దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడుతూ వచ్చినాడు, మన దోషలను బట్టి నలగొట్టబడుతూ వచ్చినాడు. ఇదే స్తుతియాగం అంటే ఇదే. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడుతూ వచ్చినాడు, మన దోషలను బట్టి ఆయన నలగొట్టబడుతూ వచ్చినాడు. స్తుతియాగం అంటే ఇదేనంట. స్తుతి యాగం అంటే ఇదే. సంపూర్ణంగా నీ కొరకు నా కొరకు దేవుడు సమర్పించుకుంటూ వచ్చినాడు. సంపూర్ణంగా దేవుడు నీ కొరకు నా కొరకు క్రయధనము చెల్లిస్తూ వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడుతూ వచ్చినాడు. అందుకే స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరచును. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రభువా, పాపమునకు అమ్మబడిన నన్ను, పాపము నుండి నువ్వు నన్ను కొని నాకు విమోచన, విడుదల దయచేసినావు తండ్రి అని ఆయన మనం ఆరాధించాలి. రెండోదిగా, చెడుతనమునకు అమ్మబడిన నన్ను నీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నాలో ఉన్నటువంటి నా చెడుక్రియలన్నింటినీ తీసివేసి నన్ను పరిశుద్ధపరిచి ఇతరులకు మేలుకరమైనటువంటి ప్రార్థనా జీవితం, ఇతరులకు నష్టం కలిగించినటువంటి జీవితం నాకు దయచేస్తూ వచ్చినావయ్యా, నీకు వందనాలయ్యా అని ఆయన్ను మనము ఆరాధించాలి. మూడోది, ప్రభువా, కీడుకు అమ్మబడిన నన్ను, కీడుకు అలవాటు పడిన నన్ను, కీడు నుండి నన్ను తొలగించి నా పాపాలని క్షమించి విలువ పెట్టి నన్ను కొని నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారునిగా నన్ను చేసుకున్నావయ్యా, నీకు వందనాలయ్యా అని ఆయన్ను మనము ఆరాధించాలి. నాలుగోదిగా, ప్రభువా, నా పాప రుణమును ఆ కలవరి శిలువలో నీ ప్రశస్తమైన రక్తంతో, మేకులతో కొట్టి దాన్ని తీసివేసి నీ ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగి నా పాప రుణానంతా తుడిచేసి నన్ను పవిత్రునిగా చేసినావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలని దేవుని ఉదయకాల సమయంలో మనం ఆరాధించాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. మనందరం లేచి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.